హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి ఉసిరికాయలతో కారపొడి అండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలండి నువ్వులండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. నువ్వులు ఫస్ట్ వేయించుకోవాలండి, నూనె లేకుండా వేయించుకోవాలి. ఈ విధంగా పొడి చేసి పెట్టుకుంటే అండి 1 మంత్ వరకైనా నిల్వ ఉంటుందండి. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండి. ఉసిరికాయలండి ఫస్ట్ వాష్ చేసుకొని తుడిచేయండి. ఈ విధంగా తురుముకోవాలి. మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి, కానీ మరీ మెత్తగా అవుతుంది, బాగుండదండి. ఈ విధంగా తురుముతేనే బాగుంటుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. హెల్త్ కూడా చాలా మంచిదండి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని విధంగా తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగానే చిన్న హోల్స్ ఉన్న వాటితోనే తురుముకుంటే బాగుంటుందండి. మరి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా పొడి పొడిలా వస్తుంది. నువ్వులండి చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తగా పొడిలా చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత అండి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దీంట్లోనేనండి కరివేపాకు వేసుకోవాలి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అండి మనం తురిమి పెట్టుకున్న ఉసిరికాయ పొడి వేసుకోవాలి. ఉసిరికాయ పొడి అండి రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. దీంట్లోనే తగినంత ఉప్పు కారం వేసుకోవాలండి, మీ స్పైసీని బట్టి. ఉసిరికాయ పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అండి చివరిలో నువ్వుల పొడి వేసి కలుపుకోవాలి. అంత విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అండి చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. 1 మంత్ వరకైనా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.